నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాల్స్. మహాయుద్ధానికి ముగింపు. టెహ్రాన్ టు వాషింగ్టన్. తెర వెనుక నడిచిన అసలు కథ. ట్రంప్ మైండ్ గేమ్. ఇరాన్ దెబ్బకు అమెరికా మెడలు వంచిన ఖతార్. హార్మోజ్ జలసంధి ఓపెన్. ప్రపంచ మార్కెట్కు ఊరట. సెన్సెక్స్ నయా రికార్డు. అంతర్జాతీయ జలాల్లో హైడ్రామా. భారత నావికుల మరణాలపై రాహుల్ వర్సెస్ మోదీ. సంచలనంగా మారిన అంశం. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, ఇరాన్పై యుద్ధం. మరి మహాయుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడబోతుందా? అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ మధ్య ఉన్నట్లుండి శాంతి మంత్రం ఎలా సాధ్యమైంది? నెల రోజుల భీకర యుద్ధం, ఆపై 2 నెలల స్తబ్దత. మళ్ళీ ఈ వారంలో మునిపెన్నడూ లేని విధంగా ముంచెత్తిన క్షిపణుల వాన. అంతలోనే సడన్గా సీజ్ ఫైర్ ప్రకటన. గ్లోబల్ జియో పాలిటిక్స్ను శాసిస్తున్న హార్మోజ్ జలసంధి తాళం తెరవడానికి ఇరాన్ ఎందుకు అంగీకరించింది? మరి యురేనియం విషయంలో అప్పటి వరకు సింహస్వప్నంలా మారిన డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? డ్రామా వెనుక ఉన్న ఆ రహస్య దేశం ఏది? ఇజ్రాయెల్కు తెలియకుండానే అమెరికా నడిపిన ఆ అంతర్జాతీయ వ్యూహం ఏంటి? మరోవైపు అంతర్జాతీయ జలాల్లో భారత నావికుల మరణాల వెనుక అసలు దోషి ఎవరు? ట్రంప్ ఆరోపణలు నిజమా, లేక అమెరికా మిలిటరీ చేసిన తప్పిదమా? దీనిపై దేశీయంగా రేగుతున్న రాజకీయ తుఫాన్ ఏంటి? ఉత్కంఠభరితమైన అంతర్జాతీయ పొలిటికల్ థ్రిల్లర్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచాన్ని మరో ప్రపంచ యుద్ధం అంచుల్లోకి నెట్టేసిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు ఈ వారాంతంలో ఒక కీలకమైన ముగింపు పడబోతుంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓవల్ కార్యాలయం వేదికగా ఈ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధాన్ని విరమిస్తున్నట్లు, 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు ముసాయిదా సిద్ధమైందని ప్రకటించారు. యూరప్ వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు జరగబోతున్నాయి. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్తో పాటు ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్సాప్, అలాగే జారెడ్ కుషర్ డీల్ను క్లోజ్ చేయడానికి యూరోప్ బయలుదేరుతున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ సంతకాల కార్యక్రమం ఏ దేశంలో జరుగుతుందనేది వాషింగ్టన్ అత్యంత రహస్యంగా ఉంచింది. అటు అలబామా టెలి ర్యాలీలో కూడా ట్రంప్ ఇరాన్తో కుదిరిన డీల్ గురించి ప్రస్తావించారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. ఈ శాంతి ఒప్పంద ముసాయిదా పత్రాన్ని ఇరాన్ కుట్రపూరితంగా లీక్ చేసిందని ఆరోపించారు. అటు ఇరాన్ సైతం ఈ ప్రకటనపై అత్యంత ఆచితూచి స్పందిస్తుంది. గతంలోలాగా ట్రంప్ మాటలను కొట్టిపారేయకుండా అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ స్పష్టం చేసింది. అయితే అమెరికా పంపిన ముసాయిదాను తాము ఇంకా పూర్తిగా ఆమోదించలేదని, అమెరికా తరచూ మాట మారుస్తూ ఉండడం వల్లే ఆలస్యం అవుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాంబు పేల్చారు. మరి ఈ 60 రోజుల సీజ్ ఫైర్ వెనుక అంతర్జాతీయ చమురు రాజకీయం దాగి ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య మార్గం హార్మోజ్ జలసంధిని ఇరాన్ 60 రోజుల పాటు తెరిచి ఉంచడానికి అంగీకరించింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్ 3వ వంతు ఈ జలసంధి గుండానే వెళ్ళాలి. యుద్ధం కారణంగా ఇరాన్ దీనిని మూసివేయడంతో గ్లోబల్ మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఒప్పంద వార్త బయటకు రాగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఒక్కసారిగా $90 దిగువకు పడిపోయింది. చమురు ధరలు చల్లారడంతో భారతీయ స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల జోషు పెరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1695 పాయింట్లు లాభపడి బుల్ రన్ తలపించింది. అయితే ఈ శాంతి వెనుక అమెరికా ఒక అడుగు వెనక్కి వేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని వదులుకుంటేనే యుద్ధం ముగిస్తామని ఇన్నాళ్ళు భీష్మించిన ప్రెసిడెంట్ ట్రంప్ తాజా ముసాయిదాతో ఆ షరతును సడలిస్తున్నట్లు అమెరికా మీడియా కోడే కూస్తుంది. మరి యురేనియంను ఇరాన్లోనే ఉంచేందుకు ఒప్పుకుంటూనే దానిని ఐక్యరాజ్య సమితి నిపుణుల పర్యవేక్షణలో ఉండాలనే కొత్త ఫార్ములాను ట్రంప్ తెచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ భారీ అంతర్జాతీయ వ్యూహంతో తెర వెనుక నడిచిన ఆ కథ ఏమిటి? అమెరికా ఇరాన్ వంటి బద్ధ శత్రువుల్ని ఒకే టేబుల్ పైకి తెచ్చింది ఎవరు? దీని వెనుక ఖతార్ దేశం అత్యంత కీలకమైన దౌత్య రాయబారం నడిపినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సంచలన కథనాలను ప్రచురిస్తుంది. మరి ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆ దేశ విదేశాంగ మంత్రి అరాగ్జీతో ఖతార్ రాయబారి అలీ ఆల్ తవాది సుదీర్ఘంగా చర్చలు రహస్యంగా జరిపినట్లు సమాచారం. మరి ఈ చర్చల అనంతరం ఇరాన్ మెత్తబడగా అటు అమెరికా కూడా ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఓకే చెప్పింది. కానీ ఇక్కడ జియో పాలిటిక్స్ మరో మలుపు తిరిగాయి.
అమెరికాకు పరమ మిత్రుడైన ఇజ్రాయెల్కు ఈ డీల్ గురించి కనీస సమాచారం లేకపోవడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇరాన్ను సర్వనాశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును పక్కన పెట్టి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా స్పందిస్తూ ఈ అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంలో తాము భాగస్వాములం కాదని కొండ బద్దలు కొట్టింది. ఇరాన్ లెబనాన్లపై దాడులు నిలిపివేయడం లేదా కొనసాగించడం అనేది తమ సొంత నిర్ణయమని ఇజ్రాయెల్ ప్రకటించడం చూస్తుంటే వాషింగ్టన్, టెల్ అవీవ్ మధ్య విభేదాలు భవిష్యత్తులో ఏ తీరానికి చేరుకుంటాయో అనే ఉత్కంఠ రేపుతుంది. ఇదిలా ఉంటే ఈ యుద్ధ వాతావరణంలో భారతీయ వాణిజ్య నౌకలు బలి కావడం, భారత నావికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఒమన్ తీరంలో భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు ఇప్పుడు అంతర్జాతీయ వివాదంగా మారాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ దాడులకు ఇరాన్ సైన్యమే కారణమని ఆరోపిస్తుండగా ఇక్కడే ఒక విస్తుపోయే వాస్తవం వెలుగు చూసింది. అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణుల సమాచారం ప్రకారం ఈ దాడులకు పాల్పడింది ఇరాన్ కాదు, స్వయంగా అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ అని తెలుస్తుంది. తమ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ వెళ్తున్నందుకే ఆ నౌకలపై దాడులు చేసినట్లు అమెరికా నేవీ స్వయంగా ప్రకటించుకోవడం గమనార్హం. మరి ఈ అమెరికా దాడులపై భారత ప్రభుత్వం ఇప్పటికే వాషింగ్టన్కు తమ తీవ్ర నిరసనలను తెలియజేసింది. మరి ఈ నెల 8న ఒమన్ తీరంలో మారివెక్స్ అనే ఆయిల్ ట్యాంకర్పై జరిపిన మొదటి దాడిలో 24 మంది భారతీయ సిబ్బంది త్రుటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ ఈ నెల 10న సెట్టిబెల్లో అనే మరో ఆయిల్ ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారత నావికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఎన్టీ జల్ వీర్ అనే మరో నౌకపై అమెరికా నేవీ దాడులకు తెగబడడం అంతర్జాతీయ జలాల్లో సంచలనంగా మారింది. మరి అంతర్జాతీయ జలాల్లో అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడం ఘటన ఇప్పుడు దేశీయంగా రాజకీయ సెగలు రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విపక్షాల విమర్శల జడివానా కురిపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 3 రోజుల్లో 3 భారత వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడి చేసి 3 భరతమాత బిడ్డలను పొట్టన పెట్టుకుంటే ప్రధాని మోదీ ఎందుకు పన్నెత్తు మాట మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అమెరికా ఒత్తిళ్లకు ప్రధాని మోదీ లొంగిపోయారని, విదేశీ శక్తులు భారతీయులను హత్య చేస్తున్నా మౌనంగా ఉండడం దేశ బలహీనతకు నిదర్శనమని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా దుయ్యపెట్టారు. భారత ప్రధానిగా ఉన్నవారు ఎవరైనా ఇలాంటి సమయంలో దేశ పౌరుల రక్షణ కోసం గలం విప్పాలని, కానీ ప్రస్తుత ప్రధానికి ఆగ్రహించే ధైర్యం లేదని రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటు ఇరాన్తో శాంతి ఒప్పందాలు, ఇటు భారత నావికుల మరణాలు, దేశీయంగా రాజకీయ విమర్శలు, మొత్తానికి ఈ వారాంతంలో గ్లోబల్ పొలిటికల్ స్క్రీన్పై నడుస్తున్న ఈ హై డ్రామా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. మరి ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం వెనుక నడుస్తున్న గ్లోబల్ జియో పాలిటిక్స్, చమురు రాజకీయం, 3 భారత నావికుల మరణంపై అమెరికా దాడులు వెనుక ఉన్న అసలు సత్యాలు త్వరలోనే అధికారికంగా మరింత స్పష్టం కావాల్సి ఉంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.